ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక టాపిక్ ప్రామిస్డ్. అంటే దేవుడు బైబిల్లో ఎవరికి ప్రామిస్ చేశాడో అనేది ఈరోజు మనము చూసుకుందాం. భక్తులకి ఎలా దేవుడు ప్రామిస్ చేసి ఆశీర్వదించిండు అనేది. అందరికీ అబ్రహాము గురించి తెలుసు కదా. 100 సంవత్సరాలకు కానీ ఒక కొడుకు పుట్టలేదు. మంచివాడు కదా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే బైబిల్లో రాయబడింది. కానీ తన విశ్వాసాన్ని దేవుడు అంతగా పరీక్షించాడు. 100 సంవత్సరాలకు కూడా ఒక అబ్బాయిని ఒక కొడుకుని ఇవ్వలేదు. అతను ఎంతగా దేవుడు టెస్ట్ చేశాడు. దేవుని చేత ఆ టైంలో పిల్లలు లేనప్పుడు శపింపబడిన వారు కుటుంబాన్ని వాళ్ళ ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ అటువంటి టైంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా 3 వ్యక్తులు అబ్రహాం ఇంటికి పోయినారు. కానీ ఆయన ఎంత సంతోషంతో ఎంత హడావడితో అన్నిట్లో బెస్ట్ అయిన ఫుడ్ వాళ్ళకి చేసి వాళ్ళని తృప్తిపరిచిండ్రు. అప్పుడు వాళ్ళు 3 అబ్రహాంని దీవించి ఆశీర్వదించాడు. మన జీవితంలో కూడా ప్రామిస్ అనేది లేటుగానే ఉంటుంది, కానీ వాగ్దాన పుత్రుడిని అబ్రహాంకి ఇచ్చిండు. మన జీవితంలో కూడా అదే విధంగా ఒక డిలే అవుతుంది. ఒక ఆశీర్వాదం అంటే కూడా వాగ్దానంతో కూడిన ఒక ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. పాత నిబంధనలో అబ్రహాము గురించి చూసినాం. కొత్త నిబంధనలో జక్రయ ఒక ప్రీస్ట్గా ఉన్నాడు, ఒక నీతిపరుడు, ఒక టెంపుల్లో పని చేసేవాడు. ఆయనకు కూడా చాలా రోజుల తర్వాత పిల్లలు లేరు. కానీ దేవుడు ఆయన నీతిని చూసి ఆయనకి దేవదూత ద్వారా వచ్చి గాబ్రియేల్ దూత దేవుని సన్నిధానములో నిలబడి నీకు ఒక బిడ్డని అనుగ్రహిస్తున్నా. కానీ అన్ని సంవత్సరాలు అయింది, సో నమ్మలేదు. మన జీవితంలో కూడా మ్యారేజ్ అవ్వలేదు అని మనం చాలా ఫీల్ అవుతుంటాము. ఏదైనా ఒక పని చిక్కదు, ఇంకా వయసు అయిపోయేసింది, ఇంకేం చేస్తాను అట్టనుకునిండు ఎవరు జక్రయ. కానీ నమ్మడం లేదన్న కారణంన గాబ్రియేల్ దూత ఏమంటుంది, నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, సో నువ్వు నమ్మలేదు కనుక నీ బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మూగవాడిగా ఉంటావని చెప్తారు. అదే విధంగానే పుట్టేంత వరకు జక్రయ మూగవాణిగా ఉంటాడు. అప్పుడు ఎటువంటి బిడ్డని దేవుడు అనుగ్రహించిండంటే యేసుక్రీస్తు, యేసు ప్రభుల వారికే బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టిండు. బైబిల్ అనే చెప్తుంది, నీకంటే ముందు కానీ నీకంటే వెనక లేరు అటువంటి గొప్ప జాన్ ద